అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూలై 15 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో కలగబోతున్నాయి, అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితమే మారబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు రేపటి రోజు కలిగేటువంటి పూర్తి అంశాల గురించి, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. అయితే మీరు ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. గ్రహస్థితులను పరిశీలిస్తే ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏదీ లేదండి. ఈ మార్పు మంచిదైనా కావచ్చు, సవాలుగా అనిపించేదైనా కూడా కావచ్చు. అది పూర్తిగా మీ నిర్ణయాలు, పరిస్థితులు, ఆ వ్యక్తితో మీ సంబంధంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈరోజు మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ మాటలు, సలహా లేదా నిర్ణయం మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు కదలడం, లేదా మీరు ఊహించని విధంగా ఒక కొత్త మలుపు తిరగడం జరగవచ్చు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశంలో ఆమె పాత్ర చాలా కీలకంగా కూడా మారే అవకాశాలు, సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది తులారాశి వారికి ఆ స్త్రీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, కుమార్తె కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా సహోద్యోగి కూడా కావచ్చండి. ఆమె చెప్పే ఒక మాట మీ ఆలోచన విధానాన్ని మార్చివేయవచ్చు. మీరు చాలా రోజులుగా తీసుకోలేకపోయినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం కూడా ఆమె వల్ల మీకు రావచ్చు అనమాట. జ్యోతిష్యపరంగా చూసుకుంటే కనుక తులారాశి వారికి ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం ఎస్ లెటర్, ఎల్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, ఈ అక్షరాలలో ఏదో ఒకటి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి వర్తించే ఖచ్చితమైన విషయం కాదు, కొందరికి మాత్రమే సరిపోవచ్చు. దీన్ని సాధారణ జ్యోతిష సూచనగా మీరు భావించాలి. ఇక ఈ యొక్క జూలై 15 తులారాశి వారికి ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఏదైనా సరే అండి, ఈ యొక్క తులారాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుందన్నమాట. అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు తులారాశి వారు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. తులారాశి ద్వాదశ రాశి చక్రంలో 7వ రాశి అండి. ఈ రాశి సమతుల్యత, న్యాయము, శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా పరిగణించబడుతుందన్నమాట. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1వ పాదం, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలు, ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని తులారాశి వారి కిందికి పరిగణించబడతారనమాట. మరి తులారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక సాధారణంగా శాంతి, న్యాయం, సమతుల్యతను ఇష్టపడతారండి. అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరికి అన్యాయం జరగకూడదని కూడా భావిస్తారు. కళలు, సంగీతం, సౌందర్యం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు కొన్ని కోణాల్లో ఆలోచిస్తారు. కొన్నిసార్లు అదే ఎక్కువ ఆలోచన ఆలస్యానికి కూడా కారణమవుతుంది. ప్రేమ, కుటుంబ బంధాలకు అధిక ప్రాధాన్యం కూడా ఇస్తారనమాట. ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం వచ్చేసి, అంటే తులారాశి వారికి శుక్ర గ్రహం అధిపతి అండి. అధిదేవత వచ్చేసి మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిదని జ్యోతిష సంప్రదాయంలో చెప్తారనమాట. రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ లేదా లేత ఆకుపచ్చ రంగులు మీకు అదృష్ట రంగులుగా పరిగణించబడతాయి. అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి 5 అండి. ఇంకా ఏ దిక్కున ప్రయాణం బాగుంటుందంటే ఉత్తర దిక్కు వైపు చేసే ప్రయాణం మీకు అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి దేవతారాధన వచ్చేసి బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ గణపతి ఆరాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు. తులారాశి వారికి అదనంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం కూడా ఎంతో మేలు చేస్తుందని సాంప్రదాయ విశ్వాసం అండి. ఇక చేయవలసినటువంటి పూజలు వచ్చేసి ఉదయం స్నానం చేసి శ్రీ గణపతికి దుర్వా గడ్డి లేదా ఆకులతో పూజ చేయండి. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించి ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మహాలక్ష్మీదేవి ముందు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి
ఈ మంత్రాన్ని జపించండి. పచ్చ పెసలు, ఆకుకూరలు లేదా పచ్చటి పండ్లను దానం చేయడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ వివరాలు సాధారణ జ్యోతిష సాంప్రదాయ ఆధారంగా ఇవ్వబడినటివి. ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో ఒక మహిళ పాత్ర చాలా కీలకంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే తలకిందులు అంటే తప్పనిసరిగా చెడు జరుగుతుందని అర్థం మాత్రం కాదు. కొందరికి ఇది ఆశ్చర్యకరమైనటువంటి శుభ మార్పు కావచ్చు, మరికొంతమందికి జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా కావచ్చు. చాలా రోజులుగా మీ జీవితానికి దూరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆమె చెప్పే ఒక మాట, చేసే ఒక పని లేదా ఇచ్చే ఒక సమాచారం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మారే అవకాశం కూడా కనిపిస్తుందండి. మీరు ఇప్పటి వరకు నిజమని నమ్మిన ఒక విషయం అబద్ధమని లేదా అబద్ధమని భావించిన ఒక విషయం నిజమని తెలిసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మరి ఈ మహిళ మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో సంబంధం కోల్పోయిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె రాకతో మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారికి ఈ మహిళ పేరులోని మొదటి అక్షరం చెప్పుకున్నాం కదా, హెచ్ లెటర్, కే లెటర్ మరియు ఎస్ లెటర్ మరియు ఎల్ లెటర్. ఇటువంటి అక్షరాలలో ఏదో ఒకటి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రతి తులారాశి వారికి వర్తించదు, కొందరికి మాత్రమే సరిపోవచ్చు. దీన్ని సాధారణ జ్యోతిష్య సూచనగా పరిగణించబడాలన్నమాట. ఇక రేపటి రోజున ఈ యొక్క తులారాశి వారికి కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలమైనటువంటి రంగాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాంట్రాక్ట్, కమిషన్ ఆధారిత పనుల్లో ఆలస్యాలు కూడా ఏర్పడవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులు కొంత ఆలస్యం పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఆలస్యంగా స్టాక్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా మంచిది. ఇక అనుకూలంగా ఉండే రంగాలు, ఈరోజు కొన్ని రంగాల వారికి మాత్రం మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచి ఫలితాలు అయితే రావచ్చు. ఇక సమాచార సాంకేతిక రంగం అంటే కొత్త బాధ్యతలు, గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. బ్యాంకింగ్ మరియు అకౌంట్స్ రంగం పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇక గాయకులు, నటులు, రచయితలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు కొత్త అవకాశాలు కూడా రావచ్చు. వైద్యులు, నర్సులు, ఫార్మసీ రంగంలో ఉన్న వారికి పనిలో ప్రశంసలు లభించవచ్చు. ఇక కస్టమర్ల సంఖ్య పెరిగి ఆదాయం మెరుగుపడే అవకాశం కూడా ఉంది చిన్న వ్యాపారాలు చేసేవారికి. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క బుధవారం రోజు తులారాశి వారికి సహనం, వివేకంతో వ్యవహరిస్తే చిన్న ఆటంకాలను అధిగమించి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. జ్యోతిష్య ఫలితాలు సాధారణ రాశి ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలను బట్టి ఫలితాలు కూడా కొంచెం మారవచ్చు. ఈ యొక్క రాశి వారికి చిన్నప్పటి నుండి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొని ఉన్నవారు మీలో చాలామంది ఉంటారండి. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, చివరి క్షణంలో అవకాశాలు చేజారిపోవడం, నమ్మిన వారే దూరం అవడం వంటి అనుభవాలు కూడా మీకు ఎదురై ఉండవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క జూలై 15వ తేదీ బుధవారం గ్రహస్థితులను పరిశీలిస్తే కనుక గతంలో ఎదురైన కొన్ని అడ్డంకులు క్రమంగా తొలగి ముందుకు సాగేందుకు అవకాశాలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రతి ఒక్క రోజులో జీవితం పూర్తిగా మారిపోతుందని హామీ కాదు, కానీ మీ కృషికి తగిన ఫలితాలు కనిపించడం ప్రారంభమయ్యే దశగా భావించవచ్చు. సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి మార్పులకు అనుభవించే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహం అధిపతి కావడంతో శుక్రుడు ఐశ్వర్యం, కళలు, ఆనందం, దాంపత్యం, సౌందర్యానికి కారకుడిగా జ్యోతిష సాంప్రదాయంలో భావిస్తారు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైనటువంటి దేవత ఎవరంటే కనుక శ్రీ మహాలక్ష్మీదేవి అండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ గణపతి ఆరాధన చేయడం కూడా శుభప్రదమని సాంప్రదాయ విశ్వాసం. ఇక రేపటి రోజున చేయవలసినటువంటి పూజలు: ఉదయం స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించండి. ముందుగా శ్రీ గణపతిని ప్రార్థించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించి ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ నామాన్ని జపించండి. అనంతరం మహాలక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, ధైర్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించినట్లుగా మీరు భావిస్తారు. ఇక చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి ఆవుకి పచ్చగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, ఎవరికీ కఠినంగా మాట్లాడకుండా సంయమనం పాటించడం. చేయవలసినటువంటి దానాలు వచ్చేసి పచ్చ పెసలు దానం చేయండి. విద్యార్థులకు నోట్బుక్స్ లేదా పెన్నులు అయితే ఇవ్వండి.
ఇంకా అవసరమైన వారికి పండ్లు లేదా భోజనం అయితే అందించండి. పేదలకు పచ్చటి ఆకుకూరలు లేదా వస్త్రాలు దానం చేయండి. ఈ దానాలు సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం శుభ ఫలితాలను కోరుకుంటూ చేసేటువంటి ఆధ్యాత్మిక ఆచారాలు. మీరు గతంలో అనుభవించినటువంటి కష్టాలు మీలో సహనాన్ని, అనుభవాన్ని పెంచాయి కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాన్ని సరైన దిశలో ఉపయోగించుకునే సమయం రావచ్చని ఈరోజు రాశి ఫలితాలు అయితే సూచిస్తున్నాయన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మొట్టమొదటిసారిగా తులారాశి వారు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది తులారాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మరొక వీడియోతో రేపటి రోజున మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.